న్యూస్ కి స్వాగతం. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 35 అంశాల ఎజెండాతో చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో ఉన్న పలు సమస్యలను చర్చించారు. అలాగే గత 2 సంవత్సరాలుగా మున్సిపల్ షాపుల బకాయిలు సుమారు 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా గతంలో రెవెన్యూ అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని తప్పుదారి పట్టిస్తూ కేవలం 52 లక్షల రూపాయలు మాత్రమే బకాయిలు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి కౌన్సిల్ ని తప్పుదారి పట్టించిన ఘటనపై విచారణ చేపట్టాలని టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే వేగుళ్ల సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ నిర్వహించేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ రంగారావు, వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారాయణబాబు, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మా వైస్ చైర్మన్ గారికి ఏమంటున్నారు? అసలు అప్పుడు 50కి 4 కోట్లు ఎలా పెరిగింది ఇప్పటికి? మరి అది కరెక్టే కదా? ఆ వేళ 52 లక్షలు చెప్తూ నిజమా కాదా? 50, 52, 56, 60కి మధ్యలో చెప్పారు. అది ఆ వేళ ఆయన అడిగిన ఆయన ఆ వేళ చెప్పండి, ఆయన చెప్తున్నాడు. ఆ వేళ ఎందుకు మభ్య పెట్టారు? దీన్ని మభ్య పెడతాను దీనికి కారణం ఏంటి? దీని మీద ఏం చేయాలి చెప్పండి కమిషనర్ గారు. దీనికి ఏం చేయాలండి మేము? మాకుండే అధికారం అంటే కౌన్సిల్కి, నాకు కాదు కౌన్సిల్కి. చెప్పండి. ఇప్పుడు ఆ సభ్యుడు అడుగుతున్నాడు కదా, ఎవరైతేనూ గవర్నమెంట్ డబ్బు ఎందుకు పోవాలి? మా వేళ తప్పుదోవ పట్టించినందుకు ఎవరైతే ఉన్నారో ఆ వేళ చెప్పిన వాళ్ళు కానీ, ఆర్ఐ కానీ, ఆర్ఓ కానీ, ఆ వేళ మనం మీ జ్ఞాపకం తెలియదు, నేను అనేక సందర్భాల్లో మనం పాత 3 నెలలు దాటిన బకాయిలు తీసుకురావాలి కౌన్సిల్కి, తీసుకురండి అన్నాను. ఇప్పుడు తీసుకురాలేదు. రామకుమార్ గారు కమిషనర్ ఇప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు తర్వాత లేదు తీసుకురావట్లేదు కాబట్టి ఆ తీరమన్నా రద్దు చేస్తానని చెప్పాను నేను. మీ జ్ఞాపకం లేదు కూడా అదే రద్దు చేయలేదు. చేత ఉద్దేశపూర్వకంగా కౌన్సిల్ తప్పుడు మాత్రమే తప్పుడు విషయం చెప్పినందువల్ల అది చిన్న తప్పు. అంటే మామూలుగా అదే పెద్ద తప్పు, కానీ మామూలుగా అదే పెద్ద తప్పు. కానీ 4 కోట్ల అమౌంట్ అనేది మరి దీన్ని మరి ఎందుకు మరి కంపల్సరీగా ఏమాడితే కోర్టులో ఉందనేవారు. కళకు తెచ్చింది ఏంటంటే ఇప్పుడు మన 6 రోజులు వచ్చాక అలా కోర్టు ఎప్పుడైతే అయిపోయిందని బాబు ఆయన జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నాకు వచ్చి కనపడుతుందే చెప్పాను నేను. ఏమంటే చాలా స్కామ్ ఉంది మనకి రెవెన్యూ సెక్షన్ లో, మీరు ప్రతిదీ జాగ్రత్త పడండి, లేకపోతే మీరు కొంచెం మంచివాళ్ళగా అంటున్నారో మీరు బుక్ అయిపోతారు సుమా అని చెప్పాను అన్నా కదా. మొట్టమొదటిలో చెప్పాను ఆయనకి చాలా స్కామ్ ఉంది. దీన్ని మీరు వచ్చారు కాబట్టి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది జన్మ, ఇవాళ సంతకం పెట్టారు కమిషనర్ ఛార్జీ తీసుకుని రేపు పొద్దున బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కూడా బాధ్యతే. నిన్నే ఇది చెప్పలేదంటే అసలు ఎవరు చూడగలరు, ఎవరు తెలిసేది. కానీ యాక్ట్ ఎలా ఉంటుంది? అందుచేత కంపల్సరీగా సంబంధిత అధికారులపై ఏదైతే 3,92,00,000 బాకీ అయ్యే వరకు ఎందుకు దీని మీద చర్య తీసుకోకుండా గాలి కుదిరేశారో సంబంధిత వ్యక్తులపైన మన చర్య తీసుకోమని ఒకటి. మరియు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇదే మెయిన్ అవుతుంది. మరియు కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ 3 కోట్ల సెల్లు ఉన్నాయి, 3,92,00,000 ఉన్నాయి, 52 లక్షలుగా చెప్పి కౌన్సిల్ ని తప్పుడు మరి పట్టించినందుకు సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం అయిందమ్మా. అట్లా చెప్పండి బాబు మళ్ళాగా అనుకున్నాం అంకే నేను చెప్పలేదు. దీనికి మనకి ఎంత అవుద్దని అడిగారు. అంటే ఎంత అవుద్దంటే 4 లక్షలు 50 లక్షలు సరిపోతాను. అలా కాదు, ఇంక మళ్ళా కాకుండా కింద వదిలేస్తాం, పార్కింగ్ నిమిత్తం పని చేసుకుందాం. అది కింద పెట్టినంత పార్కింగ్ వదిలేద్దాం, ఇదంతా ఇరుకు సొంతలు మనకి అన్ని కూడా అని చెప్పడితే పైకేమో మన ఏఈ గారు మన డీ గారు అంటే దానికి ఒక 50 లక్షలు అయితే 50 లక్షలు చెప్పాను కొట్టాల్సిన నేను కూడా 12 లక్షలు పడతాన్నారు. కానీ ఎస్టిమేషన్ అయ్యేటప్పటికి 50 లక్షలు వచ్చింది కాబట్టి అది పైన ఫ్లోర్ ఓన్లీ స్ట్రక్చర్ అండి, ఓన్లీ స్లాబ్ వేయడం, పిల్లర్స్ స్లాబ్.
ఈ ఫినిషింగ్ ఎంత అవుతుందని చెప్పి మన ఈ అనుకున్న కాంట్రాక్టర్లో స్టార్టింగ్ అనుకున్న వాళ్ళందరూ కూడా అందరూ కాదు కొద్దిమంది వాళ్ళంతా 1,50,00,000 అయితే చాలా ఫుల్ఫిల్ గా అవుతున్నారు. పర్లేదు 1,50,000 పెట్టాము అని చెప్పి నేను అనుకో 1,50,000 అయితే బాబు నేను పెట్టానని చెప్పి చెప్పడం. తర్వాత ఏమో గౌరవ మంత్రివర్గం నుంచి మరి ఇచ్చేద్దాం అనుకున్నాం, మనకు రాకూడదు, ఆ శాఖ పంపాలి, మనోళ్ళు ఎస్టిమేషన్ ఏమని చెప్పి పంపడం. 1,50,000 సరిపోయిందా? సరిపెట్టద్దు అనేది 1,50,000 అడిగాం, సరిపెట్టద్దు. చాలా పోతే 1,60,000 1,70,000 అంతే తప్పించి సరిపెట్టద్దు. ఎస్టిమేషన్ తయారైందని చెప్పి పంపించేది ఇంకా పంపలేదా? అదే చూసి ఈ గొడవకి సంబంధం లేదు, ఇది రుణాలను పెట్టి వేస్తారు మీరు అని చేత మనం దాన్ని ఇంకో 1,50,00,000. కానీ ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏమనుకున్నా మనకు వెంటనే రావు. కనీసం ఒక 6 నెలలు క్రమం మొదలవుతాయి. ఏం చేయాలంటే మీ అందరూ తెలుసుకుని మాట్లాడితే మనకి రాజకీయం ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మరి ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఏదైనా మనం ఏప్రిల్ మే తర్వాత మనం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈలోపు మనం అంతస్తు చేస్తే మొత్తం 2 అంతస్తులు కలిపి మనం దాన్ని కంప్లీట్ చేసుకుందాం అన్న ఆలోచనతో దీన్ని నేనే పెట్టించానమ్మా. అదే దీన్ని ఈ యొక్క షాదీఖానాన్ని ఖచ్చితంగా మనం ఈ 2025లో కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఆశిస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.